హాయ్ పిల్లలు, ఈరోజు మనం శివుడి గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. శివుడు మనకు శాంతి, శక్తి, జ్ఞానం నేర్పించే దేవుడు. అయితే మొదలు పెడదామా? చలో. శివుడిని మహాదేవుడు అని కూడా అంటారు. అతను చాలా శక్తివంతమైన, దయగల దేవుడు. శివుడు ఎప్పుడూ శాంతంగా నవ్వుతూ ఉంటాడు. మీకు తెలుసా, శివుడికి మూడవ కన్ను ఉంది. ఆ కన్ను జ్ఞానం, శక్తి, తెలివికి గుర్తు. ఒకసారి శివుడు ప్రపంచాన్ని కాపాడేందుకు విషాన్ని తనలోనే దాచుకున్నాడు. అందుకే ఆయన మెడ నీలంగా మారింది. అందుకే ఆయన్ను నీలకంఠుడు అంటారు. శివుడి వాహనం నంది అనే ఎద్దు. నంది అంటే భక్తి, విధేయత, స్నేహం. గంగానది శివుడి జుట్టులోనే ఉంది. ఆయనే గంగను భూమికి తీసుకొచ్చాడు. ఇది శివుడి దయను చూపిస్తుంది. శివుడు యోగానికి గురువు. అతన్ని ఆదిగురు అని అంటారు. అతను మనకు ధ్యానం, శాంతి నేర్పిస్తాడు. శివుడు భస్మం ధరిస్తాడు. అది జీవితం నశ్వరమని గుర్తుచేస్తుంది. మంచిగా జీవించాలి అని నేర్పిస్తుంది. పిల్లలు, శివుడు మనకు మంచి మనస్సు, శాంతి, దయ నేర్పిస్తాడు. మనము అందరితో ప్రేమగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవుడు కథల కోసం మాతోనే ఉండండి. హర హర మహాదేవ్.